హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంది ఇన్ని డేస్ తర్వాత వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? ఒక చిన్న పని మీద అయితే విలేజ్కి అయితే వచ్చాము. అది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. ముందుగా నా ఛానల్ని నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇవైతే గిఫ్ట్లు అండి. మా చెల్లి ఫంక్షన్కి అయితే గిఫ్ట్స్ అయితే వచ్చాయి, ఇంకా చాలా వచ్చాయి. కానీ ఇరిగిపోవడం అవన్నీ జరిగాయి. ఇప్పుడు ఎందుకు తీసాను అంటే షెల్ఫ్లో ఉండేటి అమ్మ క్లీన్ చేయమని చెప్పింది, అందుకని చెప్పి తీసాను. బౌల్స్ ఎక్కువగా ఉంటాయి, మిగతా అన్నీ నార్మల్ ఫ్రేమ్స్, సెట్స్, ఫ్రేమ్స్ ఒక 4-5 వచ్చాయి. ఫొటోస్ అవన్నీ పెట్టేసాము. ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా, అదనమాట బౌల్ సెట్ అనమాట. ఒక దీంట్లో 6 పీసెస్ వస్తాయి, అంటే 6 వస్తాయి. ఇది కూడా చూడొచ్చు, ఇది కూడా సేమ్ అంతేని. ఇట్లాంటివి సేమ్ 4 వచ్చాయి. 4 బౌల్ సెట్స్ ఉన్నాయి కదా. ఇంకా ఒక బౌల్ సెట్ అనమాట డిఫరెంట్గా వచ్చింది, అందుకని చెప్పి నేనైతే మీకు చూపిస్తున్నాను. చూడండి, మీకు అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే, మాకన్నమాట విలేజ్లో ఇంట్లో సెల్ఫ్స్ ఎక్కువ లేవు. సెల్ఫ్ పెట్టుకునేదానికి గిఫ్ట్లు ఏమన్నా పెట్టుకుందామంటే ఏం లేవు, అందుకని చెప్పి నేనైతే ఇట్లా చేశాను. బాక్సెస్తో అనమాట అట్లాగే ఉంచేసా, బల్ల మీద పెట్టేశాను. మేము వచ్చేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాము, మళ్ళంతా ఇలానే బాక్సెస్లో పెట్టేసి వెళ్ళిపోతాము. నేను డిఫరెంట్గా ఉండే బౌల్ అని చెప్పా కదా, ఇదే అండి. కింద అంటే లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ షేప్లో అయితే వచ్చింది. మీరు చూస్తున్నట్టయితే చూడండి, ఇదైతే భలే ఉంది, నాకైతే నచ్చింది. 5 మొత్తం 5 అనమాట బౌల్స్ అని. ఇది వచ్చేసి ఇది నార్మల్గా సెట్ బౌల్స్లో డిఫరెంట్ మోడల్ సెట్ అనమాట. గ్లాసెస్, ఇంకా బౌల్స్, ఇంకా చాలా రకాలుగా వచ్చాయండి. ఏంటంటే గ్లాసెస్ వచ్చి ఇంక ఇందులో కూడా 2 బౌల్స్ వచ్చాయి, 4 గ్లాసెస్ వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా. అండ్ డ్రింక్ గ్లాసెస్ 4 వచ్చాయి, బౌల్స్ అనమాట 2 వచ్చాయి. అందుకని చెప్పి డిఫరెంట్గా ఉన్నాయి. బౌల్స్ అన్నీ ఒకే రకంగా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇవి ఏంటంటే గాజువి కాబట్టి తొందరగా పగిలేస్తాయండి, గాజువి కాబట్టి. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ఈజీగా తెలుస్తుంది, పైన సింపుల్గా కనిపిస్తుంది కదా, ఈ కాఫీ కప్స్ అనమాట. సాసరు అనమాట ఉంటుంది, దానిపైన చాయ్ కప్ అనమాట ఇచ్చిండు. అదనమాట చాయ్ వేసుకుని తాగేదానికి. మనం విలేజ్లో అయితే ఇవన్నీ ఎవరు తాగరు, మనం సోయింగ్ కోసం పెట్టుకోవడమే సెల్ఫ్లో. మేము పెట్టుకుందామన్నా సరే మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి అవి అట్టాగే సెల్ఫ్లో ఉంటాయి. బాక్సెస్ ఓపెన్ చేయకుండా అట్టా పెట్టేస్తారనమాట. సెల్ఫ్లో తీసి పెట్టినా సరే ఇది దుమ్ము పట్టేస్తాయి, ఏం బాగోవండి. అందులో ఇట్లాగే ప్యాకింగ్ చేసి పెట్టేసామనుకోండి, ఇంకా ఏ ప్రాబ్లం అనేది రాదు, ఉండదు. మీరు చూస్తున్నారు కదా, భలే ఉన్నాయి అయితే కప్స్. ఇవి మొత్తం 6 వచ్చినాయి అనుకుంటే, 6 కప్స్ వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా, సాసర్స్ కూడా 6 వచ్చాయి. అయితే మా ఇంట్లో పెట్టడం రాక నేను అట్లాగే వదిలేసిపోతాను అనమాట. మీకు ఏదైనా తెలిస్తే, ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. అట్టా వదిలేసిపోవడం వల్ల నాకు ఇష్టం ఉండదు. అట్ట బాక్సెస్లో ఉంటే ఎవరు చూస్తారు? బయట సెల్ఫ్లో కానీ ఎక్కడైనా పెడితేనే కదా ఎవరైనా చూసేది, తెలిసేది. మనం వాడేదానికి కూడా అవ్వదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కటి యూజ్ చేసేసారు మొత్తం పగలగొట్టేస్తారు. ఈ ఫ్రేమ్ అట్లాగే పగలగొట్టేసింది మా పాప. ఈరోజు నేను తీసాను అనమాట. తీసి ఫోటో ఏదైనా పెడదామని చూసేటప్పటికి వెనుక స్క్రూ అనమాట లూజ్గా ఉంది. లూజ్గా ఉండటం వల్ల అది మా పాప ఇట్ట వదిలేసిందా, ఫ్రేమ్ వచ్చేసింది. మా అమ్మ ఇంకా అవి ఎట్టగో తీసినావు కదా, అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఎట్టుండి అట్లా ప్యాక్ చేసి సెల్ఫ్లో పెట్టేసి అనింది. నేనైతే చూడండి మీకు చూపిస్తున్నా కదా, అదిగో అక్కడ స్క్రూ అనేది ఊడిపోవడం వల్ల అదైతే మొత్తం అనమాట వచ్చేసింది. నా వాయిస్ కొంచెం జలుబు చేయడం వల్ల కొంచెం అట్ట వస్తుంది, ఏమనుకోబాకండి. అక్కడ వాటరు ఇక్కడ వాటరు కొంచెం చేంజ్ అయింది కదా, దానివల్ల వాయిస్ అట్లా వస్తుంది. మీకు తీసి నేను చూపిస్తే చూస్తున్నారు కదా, అది సైడ్ది అనమాట అట్లా వచ్చేసింది. అందుకని చెప్పి ఈ ఫ్రేమ్ అయితే మేము యూజ్ చేయట్లేదు, పక్కన పడేసాము.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. చాలా గిఫ్ట్స్ వచ్చాయండి. ఇంకా చాలా చాలా వచ్చాయి. అందరికీ ఇచ్చేసాము. అందరికంటే మా రిలేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాము. ఇది ఏంది అనేసి అంటే జ్యూసర్ అనమాట. 6 గ్లాసెస్ వస్తాయి. మొత్తం ఒక ప్లేట్ వస్తుంది. ఆ ప్లేట్లో అనమాట ఇట్లా పెట్టుకొని జ్యూసెస్ అయినా ఇచ్చేదానికి, చాయ్ కప్స్ అయినా ఏదన్నా మనకి మీకు తెలుస్తుంది కదా, చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. జ్యూస్ అయినా ఇచ్చేదానికి సరిగా పనికొస్తుంది. ఇంకా చాయ్ అయినా ఇచ్చేదానికి అట్లా అనమాట పనికొస్తుంది. గ్లాసెస్ అయితే భలే పెద్దగా ఉన్నాయి. మొత్తం 6 గ్లాసెస్ అనమాట వచ్చాయి. నేనైతే దానికి 3 సరిపోయాయి. అందుకే 3 మీకు చూపిస్తున్నాను చూడండి. అయితే భలే ఉంది. నాకు అన్నిటికంటే ఎక్కువగా అయితే ఒక బౌల్స్ అయితే నచ్చింది. అదైతే ఇంకా ఓపెన్ చేయకుండా అట్టాగే పెట్టుకున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎందుకు నచ్చింది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ దానికైతే చూసేద్దాం. నెక్స్ట్ది నేను చెప్పింది అయితే ఇదే అండి. నాకైతే ఇది భలే నచ్చింది. ఇది ఎందుకు నచ్చిందంటే అన్ని బౌల్సే వచ్చాయి కాదంటే కొంచెం పెద్దవి, చిన్నవి, పాయసం వేసుకునేదానికి కప్స్ చాలా రకాలుగా వచ్చాయి అనమాట. 2 పెద్ద బౌల్స్ వచ్చాయి. మిగతా 6 అనమాట చిన్న బౌల్స్ వచ్చాయి. ఇది ఇంకా ఈ గిఫ్ట్కి కవర్ ప్యాకింగ్ చేశారండి. మిగతా 8కి అట్లా చేయలేదు. ఈ ఒక్కదానికే వాళ్ళు కవర్ ప్యాకింగ్ చేసి ఇవ్వడం వల్ల దుమ్ము పట్టకుండా ఏం లేకుండా అట్లాగే స్మూత్గా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. నాకైతే ఇవి అయితే చాలా ఇష్టం అండి. కానీ బయటికి తీసేస్తే మా పాప పలగొట్టేస్తుంది. ఇందులో ఏమంటుంది, వేస్తే ఎత్తేస్తుంది, మళ్ళీ పడిపోయి పగిలిపోతే ఇంకా అది ఏదోలా ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే అట్లాగే పెట్టుకున్నా, తీయలేదు. ఇది కుకీస్, ఐస్ క్రీమ్స్ ఏవైనా తినేదానికి ఇదండి. మీరు చూస్తున్నారు కదా 4 చిన్న చిన్న బౌల్స్, 4 వచ్చి 2 ప్లేట్స్ వస్తాయి. అవి అందులో పెట్టుకొని తినేదానికి అనమాట. ఇవి కూడా నాకు నచ్చినాయి. కానీ ఇవి కాకుండా పెద్ద బౌల్స్ అయితే నాకు భలే నచ్చాయండి. పెద్ద బౌల్స్, టీ కప్స్, సాసర్స్ అవి భలే ఉంటాయి. యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. కానీ ఒకసారి పగిలిపోతే ఇంకా దేనికి పనికి రావండి. అది ఇచ్చిన గుర్తులు కూడా పోతాయి. ఒకరు ఇచ్చినవి మనం అట్లా పగలు కొట్టేస్తే ఇంకేమైనా ఉందో చెప్పండి. అందుకని చెప్పి నేనైతే అట్లా దాచుకుంటున్నాను. ఈ గిఫ్ట్స్ మీకు చూపించడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ ఇట్టా ప్యాకింగ్లో ఉంచేసి బల్ల పైన పెట్టేసి మళ్ళీ వచ్చేటప్పుడు క్లీన్ చేసుకునేది కాకుండా ఇంకా ఏదైనా ఐడియా ఉంటే చెప్తారు, మొత్తం ఫుల్ వీడియో చూసి నాకు ఏదైనా ఐడియా చెప్తారని చెప్పి నేనైతే యూట్యూబ్లో ఈ వీడియో పెట్టడం అయితే జరిగిందండి. అన్ని గిఫ్ట్స్ అయితే మీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చిందో ఆ గిఫ్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్లో అయితే చెప్పండి, నాకు బౌల్స్ నచ్చాయి, నాకు ఫ్రేమ్ నచ్చింది, నాకు ఇట్లా ఈ కుక్కీస్ వేసుకునేది నచ్చింది అని మీకు ఏది నచ్చిందో అదనమాట. మీరు చెప్తే నేనైతే అది ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. మీరు చూస్తున్నారు కదా ఎన్ని గిఫ్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో నాకు స్పెషల్గా అనిపించేది మాత్రం ఇదొక్కటే అండి. నాకు నచ్చింది మాత్రం ఇదొక్కటే. ఇంకొకటి ఏంటంటే మేము ఊరు ఎందుకు వచ్చాము అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు అనేది నేను చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.